స్వామికి వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్లకాడి ఎందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మలీయ భుజపీఠిపై నీవిట్లా దిష్టించియున్నావు. ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సహితము గుడ్డివాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పని నిధానములెత్తా నరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగలనిచ్చి చెయ్యి అంటుగాండ్రకై ఆడుకుల తల తార్పు గట్టే అలంటి పిట్టలో బట్టి వేటాడు పోడు కోకములకు పాడి పంట మసనంబులోన ఇంపెసలేరు శాకిని ఠాకిని తదుల చుట్టాల సురభి రేలతంగికి ముసుగు కమలజండ్రంబులకు జల్ల కన్నుమోత సత్య విద్రోహి దుర్యసస్థవిగతో కడికచ్చి కడియలమే ఇత్తడములవును
ఇక త్వరపడి శ్మశాన వాటికి పోయిదను. అహో, ఈ శ్మశానమునందు ఎక్కడ చూచినాను. సమూహమిది ఘోషించుచుండే రుక్కుల క్రమము అబోలు అబోలు వీరు వికట జీవ బాంధవులు అడలు చుండిరి మహత్సారవములా వారు టక్కరి భూత మాంత్రికు నమకుచుండిరి కపాలముల కొరకు పిశాచి బంధవస్త్రాన్ని ఫలలంపు పూవంపు బంతి చుట్టుచున్నవి కాబోలు చుదులలోన కాల్పబడదు శవాల కంకారయస్తి నటపెట్టి రవములే ఎసగుచుండే దిక్కులన్నింట మరో ఆ
కళా హృదయులు పెద్దలు మా నాకు పెదనాన్నగా భావించేటటువంటి వ్యక్తి నాయుడు గారు ఇంకోలు వాస్తవ్యులు ఎంతో ప్రేమతో అభిమానంతో ఈ దగ్గర నాటకాలు ఎక్కడైనా ఉంటే చెప్పండి అనేటటువంటి నాటకాల మీద చాలా తక్కువ ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి అయినా ఫోన్లో డివి సుబ్బారావుని కొట్టంగానే వారు ఎంత బాధల్లో ఉన్నా ఎంత వ్యాపార ఒత్తిడిలో ఉన్నా ఫోన్లో డివి సుబ్బారావుని ఫోన్లు టైప్ చేసుకొని ఆ పద్యం విని ఆ యొక్క బాధను మర్చిపోయేటటువంటి వ్యక్తి నాయుడు గారు. మరి అటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నటువంటి డివి సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు ఈ నాటకానికి ఇక్కడికి వచ్చి వారి అమూల్యమైన ఆశీస్సులు అందిస్తూ పెద్దాయన పేరు మీద నాకు ఒక 3,000 రూపాయలు నాకు చదివించున్నారు పెద్దలు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా స్నేహితుడు కటారి తిరుపతయ్య, అంటే కటారిపాలెం అంటే మాకు గ్రామానికి పక్కనే ఒక 4 కిలోమీటర్లు. అక్కడి నుంచి వచ్చినటువంటి సోదరుడు కటారి తిరుపతి స్నేహితుడు పండు గారు. వారి సారథ్యంలో వాళ్ళ గ్రామంలో అప్పటి రోజుల్లోనే 2003లోనే ₹1,00,000 పెట్టి నాటకం పెట్టినటువంటి యొక్క ఘనత వాళ్ళ గ్రామానికే దక్కింది. జాలర్లైనప్పటికీ వారు చేసేటటువంటి కష్టాన్ని మేము ఎట్లా గుర్తించామో వారు మా కష్టాన్ని గుర్తించి ఈ రోజున ఇంతటి కార్యక్రమం వాళ్ళ ఊర్లో చేసినప్పటికీ కూడా బయట ఊర్లో చేస్తున్నారంట. ఎట్లా చేస్తారు, మేమే బాగా చేస్తాం కదా అంటే, కాదండి మీరు బాగా చేస్తారు, మా ఊర్లో మా సొంత ఊర్లో మా గ్రామాలు కొన్ని ఉన్నాయి, యనమనమెల్లూరు, భీమవరం, చదలవాడ, ఇక్కడ పక్కన ఊర్లలో కూడా ఉన్నాయి. చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయో మీరు కూడా వచ్చి చూడండి అంటే అక్కడి నుంచి ప్రత్యేకంగా కారు పెట్టుకొని మన ఊరిలో జరిగే కార్యక్రమం చూడడానికి వచ్చాడు మా సోదరుడు. మరి వారు కూడా నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఒక 2,000 రూపాయలు వారి కాబోలు పద్యానికి తాతగారు పాడితే ఆ రికార్డు ఎప్పుడు పెట్టుకొని వింటూ ఉంటారు. మరి ఆ పద్యానికి అభినందిస్తూ తాతగారి మీద ఉన్నటువంటి గౌరవంతో, నా మీద ఉన్న ప్రేమతో మొత్తం అయిపోయిన తర్వాత అంకితం ఒక పాట పాడాలి. భవానీ శంకరుడు వేషధారణలో అంకితం అనే పాట వారికి బాగా ఇష్టం. మరి ఇటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. తాతగారు నాకు ఇచ్చింది ఏంటంటే ఆస్తి కన్నా కూడా ఆప్యాయతను, అభిమానులను ఎక్కువగా ఇచ్చారు. జిల్లాకి, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఇటువంటి అభిమానులు ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా మనకి ఆస్తులు అవసరం లేదు. అటువంటి అమూల్యమైనటువంటి ఆశీస్సులు మీలాంటి కళాభిమానం మీరు నాకు అందించారు కాబట్టి ఆ పరమేశ్వరుని ఎప్పుడు కూడా కోరుకునేది అదే. ఇంతవరకు కూడా ఈ కళారంగంలో పనిచేసినందుకు దాదాపుగా 24-25 సంవత్సరాలు కళారంగంలో పనిచేస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా ఇంతవరకు కూడా బ్యాడ్ మార్క్ అనేది రాకుండా చూసుకుంటూ, భగవంతుడి దయ వల్ల మీ యొక్క అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా బాగానే ఉంటాం. మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఎలాగ అందిస్తారని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.